ఒకసారి క్లిక్ చేసి ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి, ఒక 2 సెకండ్స్. ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఏంటి ప్రాబ్లం చూపించండి. కంపెనీ కూడా ఇచ్చారు. డాక్యుమెంట్ డేట్ సార్. ఫర్ ది ఫిజికల్ ఇయర్ వేరియంట్ నో పీరియడ్ డిఫైన్డ్ అంటారు. ఫర్ ది ఫిజికల్ ఇయర్ వేరియంట్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎర్రర్ లాస్ట్ లో ఉంది కదా, ఎర్రర్ క్లిక్ చేయండి. లాగౌట్ అయిపోయింది ఎస్ఐపి. లాగాన్ చేయండి. ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే. ఎస్ఐపిలో లాగాన్ ప్యాడ్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ విత్ ది క్లిక్ చేయండి. ఓకేనండి, కంటిన్యూ. FB 50కి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఏంటి అది ఇవ్వండి. కంటిన్యూ చేయండి. డేట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. ఎర్రర్ పైన క్లిక్ చేయండి. లాస్ట్ లో ఉంది ఎర్రర్ అది. యాక్చువల్గా మీకు ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎండ్ యూజర్ అయితే మీరు టికెట్ రేట్ చేస్తారు. ఓకేనా, టికెట్ రేట్ చేయాలి. ఓకే సార్. ఫర్ ది ఫిజికల్ ఇయర్ వేరియంట్ నో పీరియడ్ ఈజ్ డిఫైన్డ్ ఫర్ అన్నాడు. మీరు పోస్ట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అవేం క్రియేట్ చేయలేదా? కాన్ఫిగరేషన్ సార్. కాన్ఫిగరేషన్ లో ఉన్నా సార్. చేయలేదా? చేసా సార్. మరి ఎందుకని రావట్లేదు? మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? సేమ్ డేట్ వేసే సార్, మొన్న వేసే సార్. అలా కాదండి, మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు? 2023 2024 సార్. అలా కాదు, నేమ్ OB29కి వెళ్ళండి. ఇది క్లోజ్ చేయండి. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ అంటే అది క్లోజ్ చేసి ఆ స్టార్ సింబల్ ఉంది సార్ రైట్ సైడ్, అది తీసుకోండి. అదే క్లిక్ చేయండి. OB29కి వెళ్ళండి. OB29 సార్. అంతే. మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు? ఏం చేశారు? పని చేయండి. OBA3కి వెళ్ళండి. OBA7.
OB/N OBA7 ఇవ్వండి. అక్కడ కాదండి, కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వాలి. ఎంటర్ చేయండి. ఐఎమ్ సారీ, OB37 ఇవ్వండి. OB37. పొజిషన్కి వెళ్ళండి. మీరు ఒక్క నిమిషం మాట చెప్తాను. ఇంకొక ఇంటూ మార్క్ కొట్టేయండి. న్యూ సెషన్ తీసుకోండి. OBY6కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ అంటే అక్కడ కాదు, అది స్టార్ పైన ఉంది కదా. న్యూ సెషన్ ఎక్కడ తీసుకుంటారు? అది OBY6కి ఇవ్వండి. OBY6. Y6. లాగ్ డేటా వస్తుంది. ఏమి ఇచ్చారు మీరు? OBY6 ఇచ్చారా? అవును సార్. ఎస్ అనండి. ఎస్ అనండి. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. మీ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. అంటే ఓపెన్ అవుతుంది. మిడిల్లో అక్కడ. మీరు అసలు క్రియేట్ చేయలేదండి. మీరు వీడియోలు చూడలా, కరెక్ట్గా చేయలేదు. ఇక్కడ ఏం కనిపించట్లా. ఒక పని చేద్దాం, ఇది క్లోజ్ చేయండి. ఇంకేం చేస్తాం? ఈ సెషన్ క్లోజ్ చేయండి. ఈ సెషన్ ఇంటూ మార్క్ పెట్టేసి క్లోజ్ చేయండి. ఇంటూ మార్క్ ఇవ్వండి. లాగౌట్ సార్? లాగౌట్ కాదు, క్లోజ్ చేయండి. అది ఇంటూ మార్క్ కొట్టేయండి. అదే కదా, కొట్టండి. క్లిక్ చేయండి. ఇక్కడ పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ మీరు క్రియేట్ చేయలేదు కాబట్టి నేను స్టాండర్డ్ ఇస్తున్నాను. V3 ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. అక్కడ మీరు ఇక్కడ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అసైన్ చేయలేదు కదా. వీడియోలో చూసి మీరు ఓన్గా క్రియేట్ చేసి అసైన్ చేయాలి. మీరు చేయలేదు ఇక్కడ, దానివల్ల ప్రాబ్లం. V3 ఇవ్వండి. ఇక్కడ స్టాండర్డ్ ఇస్తున్నాను. V3 సిస్టంలో ఉంటుంది, మీరు ఓన్గా చేయాలి. ఎంటర్ చేసి సేవ్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్. సేవ్ చేయండి. సేవ్. ఎంటర్ చేయండి. సేవ్. కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఓకే సార్. ఓకేనా? నెక్స్ట్ వెళ్ళండి. ఎంట్రీ పోస్ట్ చేయండి. FB50 వెళ్ళండి. కాన్ఫిగరేషన్స్ కరెక్ట్ గా చేయాలండి ఎంట్రీ పోస్ట్ అవ్వాలంటే. బట్ మీకు సంబంధం లేదు, ఒకసారి చేసేసి తర్వాత ఎంట్రీస్ పోస్ట్ చేయండి, ప్రాక్టీస్ అవుతుంది. ఓకే సార్.
ఎంటర్ చేయండి. మీరు కాన్ఫిగరేషన్స్ అన్ని చేయలేదండి కరెక్ట్గా. అది ఇంకా ఇంకొక ఎర్రర్ వస్తుంది వేరేది. పోస్టింగ్ పీరియడ్ నాట్ ఓపెన్ అంట. చూడండి మీరు కాన్ఫిగరేషన్స్ ఏమీ చేయలేదు ప్రాపర్గా, ఫస్ట్ నుండి చేయలేదు, అందువల్ల ఇలా వస్తుంది. కాన్ఫిగరేషన్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదండి. అర్థమైందా మీకు? ఓకే ఓకే సార్. ఆగండి నేను చెప్తాను. ఇంకో ఎర్రర్ వచ్చిందంటే మాత్రం ఇంకా మళ్ళీ మీరు కాన్ఫిగరేషన్స్ అన్ని ఫస్ట్ నుంచి చేయాల్సి, వేరే కంపెనీ కూడా పెట్టుకుని. అర్థమైందా? సరే సార్. వెళ్ళండి OB52కి వెళ్ళండి. /n OB52. పొజిషన్కి వెళ్ళండి. మీ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు? NAWC సార్. అది చార్ట్ ఆఫ్ అకౌంట్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. అది కాదు, మీరు రాంగ్ ఇచ్చారు. NAWN ఓకే. వెయిట్. NAWN మీదేనా అది? నాదే సార్. ఇది క్లోజ్ చేయండి. విండో క్లోజ్ చేయండి. మీరు అక్కడ 2023 ఎందుకు ఇస్తారండి? 24 కదా మంది. అవన్నీ 23 ఎందుకు ఇచ్చారు? 24 ఇవ్వండి. ఎంటర్ ఇవ్వకుండా ఇవ్వాలి. 24 రైట్ సైడ్ 24 ఇచ్చారు కదా, రైట్ సైడ్ 24 కదా. తర్వాత అది వదిలేయండి. 25 ఐఎమ్ సారీ 23 కరెక్ట్ ఇచ్చారు. 23నే కదా మనం ఇవ్వాల్సింది. 23 ఇయర్స్ సార్ ఇది ఇయర్. 23 కదా. ఎందుకని మీకు ఓపెన్ అవ్వట్లేదు? 20 వెయిట్ ఆగండి. 23 కదా. 24 ఇచ్చారు. కరెక్ట్ ఇచ్చారు కదా, మరి ఎందుకు పోస్ట్ అవ్వలేదు మీకు? 23 కరెక్ట్. 23నే ఇవ్వాలి, 4 కాదు. ఐఎమ్ సారీ. అంటే మన ఇయర్ ఎండింగ్ అవటం వల్ల, మార్చ్తో ఎండింగ్ అవుతుంది, టైం ఉంది కదా అయినా మనకి. 1/2/12 ఓపెన్ చేసేసారు. కంపెనీ కోడ్కి ఏం అసైన్ చేశారు? NAWN ఇది? అవును సార్, NAWN. ఓ పని చేయండి, మీ కంపెనీ కోడ్కి ఏది అసైన్ చేస్తారో మీరు చూద్దాం. OBBPకి వెళ్ళండి. /n OBBP. P3 సార్. OBBP. పొజిషన్కి వెళ్ళండి. ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అసైన్ చేయలేదంటే ఇక్కడ మీరు. వేరియంట్ సార్. మరి వేరియంట్ అసైన్ చేయాలి కదండి. వీడియోలో నేను చెప్పాను కదా వేరియంట్ అసైన్ చేయాలని. చేయండి. ఇవ్వండి అక్కడ వేరియంట్ ఇవ్వండి. మీ వేరియంట్ ఏంటి ఇప్పుడు ఇచ్చారు కదా, NAWN ఏంటి? NA ఇవ్వండి. అదే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, అది NAWN. సేవ్ చేయండి. ఇవన్నీ చేయలేదు మీరు, అందువల్ల మీకు ఎర్రర్ వస్తుంది. సేవ్ చేయండి. అప్పుడు వెళ్ళి పోస్ట్ చేయండి. FB50కి వెళ్ళండి.
ఎంటర్ చేయండి. టెక్స్ట్ ఇవ్వండి, టెక్స్ట్ ఏదో ఒకటి ఇవ్వండి అక్కడ. రెంట్ పెయిడ్ ఎంటర్ చేయండి. బిజినెస్ ఏరియా ఇవ్వండి, మీ కంపెనీకి ఒక 2 letters ఇవ్వండి, వస్తుంది బిజినెస్ ఏరియా. అదిగో ఇవ్వండి. చిత్తూరు బిజినెస్ ఏరియా ఎంటర్ చేయండి. ఇవ్వండి, మొత్తం ఇవ్వండి. ఎన్ఏ ఒకటే ఇవ్వండి, మొత్తం పని లేదు. ఎన్ఏ ఇవ్వండి ఫస్ట్. కింద తీసుకోండి, NA11 ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా ఉంది, రెంట్ పెయిడ్ అని ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి. బిజినెస్ ఏరియా NA11 ఇవ్వండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చూసారా, కరెక్ట్ గా ఉంది. సిమ్యులేట్ చేయండి. 2 మిస్టేక్స్ చేశారు, వెరీ గుడ్, బాగా చేశారు. 2 మిస్టేక్స్ అంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సిమ్యులేట్ చేయండి, సేవ్ చేయండి. వెయిట్, నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ద అకౌంట్ నంబర్ కదా. వెయిట్, ఇది ఒక చిన్న ఎర్రర్, ఇది నేను చెప్తాను. సో ఇది ఎవరికైనా వస్తుంది, యాక్చువల్గా మీకు అవసరం లేదు ఇది. సో నేను డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ డియాక్టివేట్ చేస్తే మీకు ఇంకా డాక్యుమెంట్స్ అన్ని హ్యాపీగా పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను మీకు టీకో చెప్తాను, వెళ్ళండి SM30కి వెళ్ళండి, /n SM30. వెళ్ళరా? వెళ్ళారు సార్. /n SM30కి వెళ్ళారా? అవును సార్. 1 minute. /n SM30కి వెళ్ళారు కదా. ఇక్కడ నేను చూస్తాను. ఇక్కడ తీసేయండి, V__ అది అక్కడ కాదు, టేబుల్ వ్యూ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. టేబుల్ వ్యూ దగ్గరికి వెళ్ళండి. టేబుల్ వ్యూ పైన ఆ బాక్స్ లో తీసేయండి, అది V_ ఒకటే ఉంచండి, మిగతా తీసేయండి. V_ FAGL క్యాపిటల్ ఇవ్వండి, FAGL _SP__ షిఫ్ట్ పట్టుకుని ఇవ్వండి, అండర్స్కోర్ వస్తుంది. SPLIT _ACT T ఫర్ తమిళనాడు. మెయింటైన్ కింద మెయింటైన్ పైన క్లిక్ చేయండి. కింద పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా తీసుకోండి. అక్కడ ఇన్యాక్టివ్ సెలెక్ట్ చేసుకోండి, అంటే మీకు ఇంకా డాక్యుమెంట్స్ పెట్టి మీకు సంబంధం లేదు కదా, ఇండివిజువల్గా కాబట్టి మీకు సంబంధం లేదు. సేవ్ చేసేయండి, కంటిన్యూ చేయండి. ఇప్పుడు వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి, ఇంకా అయిపోతుంది, మీరు ఎన్నైనా పోస్ట్ చేసుకోవచ్చు. రెంట్ అకౌంట్ తీసుకోండి. రేపు మీ జాబ్లోకి వెళ్ళినా ఇలాగే పోస్ట్ చేయాలి, అర్థమైందా? ఓకే సార్.
బిజినెస్ ఏరియా టెక్స్ట్ అన్ని ఇవ్వండి, పారామీటర్స్ ఇవ్వండి, డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవ్వాలి. ఎంటర్ చేయండి. చూసారా యాడ్ అయింది, చూసారా కరెక్ట్గా వచ్చింది, చూసారా? సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్, సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, పోస్ట్ చేస్తారు. వెరీ గుడ్, బాగా చేస్తారు, బాగా చేస్తారు, వెరీ గుడ్, ఎక్సలెంట్ గా చేస్తారు కాన్ఫిగరేషన్స్. బట్ కాన్ఫిగరేషన్స్ అనేది మీకు సంబంధం లేదు ఎండ్ యూజర్ గా. బట్ కాకపోతే ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి, మీరు కాన్ఫిగరేషన్ చెప్పడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఓన్ గా ఎంట్రీస్ కూడా పోస్ట్ చేస్తారు, కాకపోతే కొంచెం కష్టపడతారు అంతే. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పే చేయండి, సాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇంకొక ఎంట్రీ పోస్ట్ చేయండి. సాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఎంటర్ చేసి సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్, సిమ్యులేట్ అంటే ఏంటి? ఎంట్రీ వ్యూ అంటారు, ఎంట్రీ వ్యూ. ఓకే, ఓకే సార్, సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ అయిపోయింది. ఓకే ఓకే సార్. సో ఈరోజు క్లాస్ చెప్పాను కదా, ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తాం అవన్నీ ప్రాక్టీస్ చేయాలి అది ఎండ్ యూజర్ గా. ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి, డెబిట్ ఎంట్రీ ఏంటి, క్రెడిట్ ఎంట్రీ ఏంటి, పారామీటర్స్ ఏంటి, డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి, పోస్టింగ్ డేట్ అంటే ఏంటి, బిజినెస్ ఇయర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. ఓకేనా? ఓకే సార్. వెరీ గుడ్, బాగా చేశారు నవీన్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.